నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మన దేశంలో ఎండలు ఎలా మండిపోతున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. ఉదయం 10 దాటిందంటే చాలు బయటికి రావాలంటేనే భయం వేస్తోంది. సూపర్ ఎల్నినో ప్రభావం, ఆలస్యమవుతున్న ఋతుపవనాలు, ముంచెత్తుతున్న హీట్ వేవ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే సగం భారతదేశం నిప్పుల కొలిమిలా మారింది. ఏసీలు రోజంతా తిరుగుతున్నా ఒక్కపోత అయితే తగ్గడం లేదు. పైగా కరెంటు బిల్లులు మోత మోగుతున్నాయి. విద్యుత్ గ్రిడ్లపై భారం పెరిగి చాలా చోట్ల పవర్ కట్స్ కూడా మొదలయ్యాయి. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇలానే అల్లాడుతున్నాయి. కానీ ఒక్క దేశం మాత్రం ఎంత ఎండగాస్తున్నా, ఎంత మండుతున్నా అక్కడ చల్లగా ఉంటుంది. అదే సింగపూర్. మంచి సంస్కరణలతో దేశాన్ని చల్లబరిచే పథకాలు ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. అవేంటో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి అసలు పరిష్కారమే లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రపంచ పటంలో ఒక చిన్న దేశం ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని కనుక్కుంది. అదే సింగపూర్. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ను ఏసీ నేషన్ లేదా ఎయిర్ కండిషన్డ్ నేషన్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఎండ, తేమ చాలా ఎక్కువ. అయినా సరే వారు ఈ విపరీతమైన వేడిని ఎలా తట్టుకుంటున్నారో తెలిస్తే మీరు నోరెళ్ళబెడతారు, ఆశ్చర్యపోతారు. వారు కేవలం ఇళ్లలో ఏసీలు వేసుకొని కూర్చోలేదు, మొత్తం నగర రూపురేఖలనే మార్చేశారు. సింగపూర్ అనుసరిస్తున్న ఆ 3 స్టెప్ కూలింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని నుంచి భారత్ లాంటి దేశాలు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, కూల్ కోటింగ్స్ అండ్ పెయింట్స్. సింగపూర్లో చాలామంది ప్రజలు ప్రభుత్వ గృహ సముదాయాలలో నివసిస్తారు. అక్కడి ప్రభుత్వం ఒక స్మార్ట్ సైన్స్ను ఉపయోగించింది. సాధారణ బిల్డింగ్ల కాంక్రీట్ ఎండను పీల్చుకొని రాత్రిపూట కూడా వేడిని బయటికి వెలగక్కుతుంది. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని అడ్డుకోవడానికి సింగపూర్ ప్రభుత్వం తమ భవనాలకు సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చేసే ప్రత్యేకమైన కూల్ పెయింట్స్ వేసింది. దీనివల్ల ఎలాంటి విద్యుత్ ఖర్చు లేకుండానే భవనాల లోపల ఉష్ణోగ్రత దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గింది. 2 డిగ్రీలు అంటే చిన్న విషయం కాదు. ఇది ఏసీ వాడకాన్ని, కరెంటు బిల్లులను భారీగా తగ్గిస్తుంది. ఇక రెండవది, వర్టికల్ ఫారెస్ట్తో పాటు గ్రీన్ స్పేసెస్ ఏర్పాటు చేయడం. సింగపూర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లష్ అనే స్కీమ్ ద్వారా ప్రతి స్కై స్క్రాపర్ అంటే ఎత్తైన భవనం ఒక నిలువు అడవిలా మారిపోతుంది. భవనాల గోడలపై, పైకప్పులపై వేలాది మొక్కలు, చెట్లను పెంచారు. ప్రస్తుతం అక్కడ 300 హెక్టార్లకు పైగా వర్టికల్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవి రోడ్లపై నీడను ఇవ్వడమే కాకుండా నగర ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఈ పచ్చదనం వల్ల బిల్డింగ్ల ఏసీ బిల్లులు 31% వరకు తగ్గుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం చెట్లను నాటడమే కాదు, నగరంలో గాలి బాగా వీచేలా బిల్డింగ్ల మధ్య ఖాళీలను, విండ్ కారిడార్లను ప్లాన్ చేశారు. మూడవది, అత్యంత అధునాతమైనది, డిజిటల్ ట్విన్ టెక్నాలజీ. సింగపూర్ శాస్త్రవేత్తలు ఒక వర్చువల్ సిటీని సృష్టించారు. అంటే కంప్యూటర్లోనే సింగపూర్ నగరం ఎలా ఉంటుందో అలా డిజిటల్ రూపంలో తయారు చేశారు. నగరంలో ఎక్కడ వేడి ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది, ఏ భవనం వల్ల గాలి ఆగిపోతుంది, ఎక్కడ పార్కులు నిర్మిస్తే నగరం చల్లబడుతుంది అనేది ఈ సాఫ్ట్వేర్ ముందే ఊహించి చెప్తుంది. హీట్ వేవ్ నగరంపై దాడి చేయడానికి ముందే ఎక్కడ ప్రమాదం ఉందో గుర్తించి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది నెక్స్ట్ జనరేషన్ క్లైమేట్ యాక్షన్. దీంతోపాటు సింగపూర్ ప్రభుత్వం ప్రజలను ఏసీలను ఇష్టం వచ్చినట్టు తక్కువ టెంపరేచర్లో వాడకుండా కనీసం 25 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ టెంపరేచర్లో సెట్ చేసుకోవాలని, దానికి తోడు ఒక ఫ్యాన్ వేసుకోవాలని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల చల్లదనం వస్తుంది, అదే సమయంలో పవర్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మన భారతదేశం విషయానికి వద్దాం. మన దగ్గర కూడా వాతావరణ శాఖ హీట్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తుంది. ముందే హెచ్చరికలు జారీ చేస్తోంది. హాస్పిటల్స్లో ప్రత్యేక హీట్ స్ట్రోక్ వార్డులు పెడుతున్నారు. ఇవన్నీ మంచి విషయాలే, కానీ ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. సమస్య వచ్చినప్పుడు స్పందించడం కంటే సమస్య రాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేయడం ముఖ్యం. భారతదేశంలో కూడా సింగపూర్ లాగా నగరాల ప్లానింగ్ మార్చాలి. ప్రతి భవనానికి కూల్ పెయింట్స్ తప్పనిసరి చేయాలి. నగరాల్లో కాంక్రీట్ జంగిల్ను తగ్గించి అర్బన్ ఫారెస్ట్ను పెంచాలి. వాతావరణ మార్పు అనేది ఇప్పుడు ఒక చేదు నిజం. ఎండలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి మనం ఏసీల మీద మాత్రమే ఆధారపడకుండా సింగపూర్ లాంటి దేశాల నుండి స్మార్ట్ టెక్నాలజీని, ప్లానింగ్ను నేర్చుకొని మన నగరాలను చల్లబరుచుకోవాల్సిన సమయం ఆసనమైంది. అప్పుడే మనం రాబోయే కాలంలో ఈ భానుడి భగభగల నుండి మనల్ని మనం కాపాడుకోగలం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.